नमस्ते महोदय। जी नमस्ते अंडी। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము చతుర్థ పాదంలో కారక ప్రకరణం చెప్పుకుంటున్నాము. అందులో అపాదన కారకం అంటే ఏంటి, సంప్రదాన కారకం అంటే ఏంటో చెప్పుకున్నాము. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే ఈ రెండు కారకాలు అడగండి. అస్తు ప్రకృత వంశరామః. ఈరోజు మనము కథన కారకం అంటే ఏమిటో చెప్పుకున్నామండి. కథన కారకం చూడండి. కథన కారకంలో ముందుగా కథనం అంటే ఏమిటి అది చూద్దాం. ఇక్కడ కథనం కాదు, కథన సంధ్య అంటే సాధన రూపంలో కథన సంధ్య ఏ సందర్భంలో వస్తుంది అనేది ముందు ఇక్కడ ఇవ్వబడింది, అది చూద్దాము. చూడండి, సంప్రదానానికి కర్మణ యమభిప్రేతి సా సంప్రదానం చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ కథనం అంటే ఏమిటంటే సాధకతమం కరణం. సాధకతమం కరణం చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. సాధకతమం కరణం, సాధనానికి కరణం అని పేరు. ఎంత సింపుల్ గా డెఫినేషన్ ఇక్కడ. అక్కడేమో కర్మణ యమభిప్రేతి సా సంప్రదానం. కర్మణ కర్మ ద్వారా యం ఎవరిని అయితే అభిప్రేతి సంతోషపెడుతున్నామో సా అది సంప్రదా, అతడు కానీ ఆ వ్యక్తి కానీ ఆ పదార్థం కానీ సా సంప్రదాన సంజకో భవతి అని చెప్తున్నాం. ధ్రువమపాయే అపాదానం అంటే అపాయే యద్ ధ్రువం, అపాయమైనప్పుడు అంటే వేరైనప్పుడు విభాగం అయినప్పుడు ఏది స్థిరంగా ఉందో ఆ స్థిరంగా ఉండడానికి అపాదాన సంజాన్ని పేరు పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ కరణం అంటే ఏమిటంటే సాధకతమం కరణం. సాధకతమం అంటే సాధనానికి కరణం అని పేరు. కర్తకు ఏదైతే అత్యంత సహాయంగా ఉంటుందో, అత్యంత దగ్గరగా ఉంటుందో, ఆ కర్తకు ఆ సాధనం లేకుండా పని కాదో ఏదో అత్యంత సహాయంగా ఉంటుంది దానికి కరణం అని పేరు. ఓకే, సాధకతమం కరణం, సాధనానికి కరణం అని పేరు. ఓకే, సాధనం అనే కరణం రెండు ఒకటి. ఇక్కడ చూడండి, సాధకతమం ప్రథమా విభక్తి ఏకవచనం, కరణం ప్రథమా విభక్తి ఏకవచనం. అనువృత్తి చూడండి, కారకేకి అనువృత్తి వస్తుంది. అర్థః క్రియాయాః సిద్ధౌ యత్ సాధకతమం తత్ కారకం కరణ సంజకం భవతి. క్రియాయాః సిద్ధం అంటే క్రియాయాః షష్ఠి విభక్తి ఏకవచనం అండి ఇది. క్రియాయాః సిద్ధం అంటే ఒక క్రియాకి సిద్ధిలో అంటే ఒక పనికి నిష్పన్నం చేయడంలో, ఒక పనిని పూర్తి చేయడంలో, ఒక పని యొక్క సిద్ధిలో ఏదైతే యత్ సాధకతమం ఏదైతే సాధనంగా ఉందో, ఏదైతే అత్యంత సాధనంగా ఉంది, యత్ సాధకతమం ఆ సాధనానికి తత్ కారకం, ఆ సాధనానికి దానికి తత్ కారకం కరణ సంజకం భవతి, దానికి కరణం అని పేరు. ఏదైనా ఒక క్రియను సిద్ధింప చేయడంలో, ఒక పని సిద్ధింప చేయడంలో ఏదైతే కర్తకు అత్యంత, కర్త శబ్దం ఇవ్వలేదు, మనం అధ్యాసనం చేసుకుంటున్నాం. ఏదైతే అత్యంత సహాయపడుతుందో అంటే ఏ సాధనం అయితే అత్యంత సహాయపడుతుందో, అది సాధనం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, లేదా ఒక వ్యక్తే సహాయపడవచ్చు, ఎవరైనా కావచ్చు. అందుకే క్రియాయాః సిద్ధౌ క్రియాకి సిద్ధిలో యత్ సాధకత్వం ఏది సాధనంగా ఉందో, అత్యంత దగ్గరగా ఉందో, తమ అంటే ఇక్కడ అత్యంత దగ్గరగా
అత్యంత సన్నిహితంగా ఉందో తత్ కారకం, అటువంటి కారకానికి కర్ణ సంజ్ఞకం భవతి, దానికి కర్ణం అని పేరు వస్తుంది. కర్ణం అని పేరు పెట్టగానే ఆ కర్ణాన్ని పేరు పెట్టుకున్న కదా, ఆ కర్ణం ఏ విభక్తి వస్తుంది అంటే దానికి కర్తృ కర్ణయో తృతీయ అనే వేద సూత్రం వచ్చి చెప్తుంది. నువ్వు ఎవరికైతే కర్ణం అని పేరు పెట్టావో ఆ కర్ణ కారకంలో తృతీయ విభక్తి పెట్టుకో అని చెప్పింది. ఓకేనా? సో అదేవిధంగా ఉదాహరణ ఇచ్చాడు. దాత్రేణ లుణాతి పరశునా చినత్తి. దాత్రే అంటే కొడవలి ద్వారా కోస్తున్నాడు, లుణాతి కట్ చేస్తున్నాడు. ఏంటి లుణాతికి కర్త ఎవరు? రామ, కృష్ణ, దేవదత్త ఎవరైనా కావచ్చు. రామ దాత్రేణ లుణాతి, రాముడు కొడవలి ద్వారా కోస్తున్నాడు లుణాతి. ఓకేనా? అంటే కోయటానికి, లేదా రైతు కృషక దాత్రే లుణాతి అంటే కొడవలి ద్వారా కోస్తున్నాడు. అంటే కోయటానికి అత్యంత ముఖ్యమైన పరికరం ఏంటి కదా? ఆ కొడవలి. అంటే ఏదైతే ముఖ్యంగా అత్యంత సహాయంగా ఉందో ఆ సాధనానికి కరణం అని పేరు పెట్టాం. కరణం అని పేరు పెట్టిన తర్వాత ఆ కరణంలో ఏ విభక్తి వస్తుంది అంటే కర్తృ కరణయో స్థితియ. నువ్వు ఎవరికైతే కరణం అని పేరు పెట్టావో దానిలో తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పి మనకు కర్తృ కరణయో తృతీయ అని వచ్చి చెప్పిందన్నమాట. అందుకే ఇక్కడ దాత్రైన దరాతిని కొడవ అనేది అత్యంత సహాయంగా ఉంది కాబట్టి దానికి మనకు కర్ణ సంజ్ఞ వచ్చింది. ఆ కర్ణంలోనే తృతీయ విభక్తి పెట్టుకుంది. దాత్రేణ తృతీయ విభక్తి ఏకవచనం. లుణాతి క్రియాపదం. కర్త మనం దేవదత్త మనం అధ్యాసం చేసుకోవాలి. పరశునా చిన్నత్తి, పరశుని గొడ్డలి ద్వారా చిన్న భిన్నం చేశాడు. అంటే చిన్న భిన్నం చేయడానికి పరశురాముడు రామ పరశునా చిన్నత్తి, పరశు ద్వారా అంటే గొడ్డలి ద్వారా చిన్న భిన్నం చేశాడు, విభాగం చేశాడు. అంటే విభాగం చేయడానికి అత్యంత సాధనం ఏంటి? రాముడికి అత్యంత సాధనంగా ఉండేది పరశు అంటే గొడ్డలి. కాబట్టి దానికి కర్ణ సంజ్ఞ ఉంది కాబట్టి ఆ కర్ణ సంజ్ఞలో తృతీయ విభక్తి వచ్చింది. అందుకే పరశునా, ఇది కూడా తృతీయ విభక్తి ఏకవచనం అన్నమాట. కాబట్టి తృతీయ విభక్తి వచ్చిందంటే కర్ణం అని అర్థం. తృతీయ విభక్తి వచ్చిందంటే కర్ణం అని అర్థం. కర్ణం అంటే తృతీయ విభక్తి అని చెప్పి అర్థం చేసుకోవాలి. అర్థమైందే? అందుకే ఇక్కడ దాత్రేణ లుణాతి పరశునా లుణాతి. ఇక్కడ దాత్ర శబ్దానికి కొడవ అనేది అర్థవంతమైన శబ్దం కాబట్టి దాత్ర శబ్దము ఇక్కడ ప్రాతిపదిక అధికారం చెప్పి టా భ్యాం భీస్ ప్రకారంగా తృతీయ విభక్తి ఏకవచనంలో టా ప్రత్యయం వస్తుంది. తృతీయ విభక్తి ఏకవచనంలో టా ప్రత్యయం వస్తుంది. టా రాగానే టాంగ్ గసి గసాం మీనాత్స్యాహ ప్రకారంగా ఇన్ అయిపోరా. టా స్థానంలో ఇన్ వస్తుందన్నమాట. దాత్ర ఇన్. మళ్ళా ఆద్ గుణ ప్రకారం గుణం చేస్తే దాత్రేణ అయిపోతుంది. మళ్ళా అట్కుప్వాంగ్ నుమ్ యవా ఏ ప్రకారం నత్వం చేసుకుంటేనా దాత్రేణ అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకేనా? అలాగే పరశున, ఇక్కడ పరశు అనే ప్రాతిపదికం చేత ఇక్కడ టా ప్రత్యయం వస్తుంది. ఆ టా స్థానంలో టాంగ్ గసి గసా మీనాత్స్యాహ ఇన్ వస్తుంది, ఇనా వస్తుంది. తర్వాత పరశు ప్లస్ ఇక్కడ నుట్ ఆగమం వస్తుందండి. ఓకేనా? ఉకారం శబ్దం కాబట్టి ఇక్కడ మధ్య నుట్ ఆగమంగా వస్తుంది. ఓకే? సో టా వస్తుంది. టా ప్రత్యయానికి ఇక్కడ టాంగ్ గసి గసా మీనాత్స అని రాదు. అది అకారం శబ్దానికి పక్కలో వస్తుంది. అకారం శబ్దం కాదు, ఉకారాంత శబ్దం కాబట్టి ఇక్కడ మధ్యలో నుట్ వస్తుంది. ఆ నుట్ వచ్చిన తర్వాత పక్కనే ఎట్లాగో మనకు ఏ ప్రత్యయం ఉంది? ఏ ప్రత్యయం అంటే టా ప్రత్యయం ఉంది. తృతీయ విభక్తి టాకి అనుబంధ లోపం చేస్తే చుట్టూ ప్రకారంగా ఆ మిగిలింది అన్నమాట. దానికి ముందు ఉకారం శబ్దం కాదు, మధ్య నుట్టు వచ్చింది అన్నమాట. నుట్టు రాగానే నుట్టు ఏ సూత్రం తెలిసి చెప్తాను. నుట్టు రాగానే దానికి అనుమతి లోపేస్తే నకారం పొల్లు మిగిలిందన్నమాట. దానికే పక్కన ఆగితే పరశునా అనే రూపం సిద్ధించిందండి. ఓకేనా? ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఈ రకంగా కర్ణం సంజ్ఞ ఎవరికి పేరంటే సాధకతవం కర్ణం. క్రియాయాహ సిద్ధౌ, క్రియాకి సిద్ధిలో అయితే అత్యంత సహాయంగా ఉంటుందో, సాధనంగా ఉంటుందో అటువంటి కార్యం కర్ణ సంజ్ఞ అని పేరు వస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నామండి. उदाहरणों में दात्रा तथा परशु काटने व फाड़ने की क्रिया में सबसे अधिक साधक है. అంటే పగలగొట్టాలన్నా చిన్న భిన్నం చేయాలన్నా అత్యంత దగ్గరగా ఉండే సాధనం అనమాట. ఏ నా హోతే తో फाड़ना या काटना
క్రియ హోయిన సక్త. ఒకవేళ ఈ కొడవలు కానీ గొడ్డలు కానీ లేకపోతే వాళ్ళు ఆ పని చేయలేరు అనమాట. అది లేకపోతే అసలు పనే కాదు. అందుకే అత్యంత ముఖ్యమైన సాధనము. అటువంటి ముఖ్యమైన సాధనానికి కర్ణ సంధ్యాన్ని పేరు పెట్టింది. కర్ణ సంధ్యాన్ని పేరు పెట్టగానే ఈ సూత్రం వచ్చేసి తృతీయ విభక్తి చేసిందండి. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అస్తు. నెక్స్ట్ చూడండి, యహాసే సాధకతమంకి అనువృత్తి 44వ సూత్రం వరకు వస్తుందంట. ఓకే, అనువృత్తి చూద్దాం. దివహ కర్మచ. నెక్స్ట్ సూత్రం ఏంటి? దివహ కర్మచ. దివహ షష్ఠి విభక్తి ఏకవచనము, కర్మ ప్రథమ విభక్తి ఏకవచనము, చ అవ్యయ పదము. అనువృత్తి సాధకతమంకి అనువృత్తి వస్తుంది. తర్వాత కారకే. ఇప్పుడు దీని అర్థం చూడండి. దివధాతో ఏంటి? దివధాతుకి దివధాతు సాధకతమం యత్ కారకం తత్ కర్మ సంజం భవతి. చకారాత్ కర్ణ సంజం చ. సూత్రం చకారం శబ్దం వచ్చిందా? చ అంటే పైనుంచి కర్ణ సంజ కూడా వస్తుందన్నమాట. ఇక్కడేమో కర్మ సంజ పెట్టామన్నమాట. ఏది? ఒకవేళ దివధాతు ప్రయోగించేటప్పుడు, దివధాతు యొక్క ప్రయోగంలో మాత్రము అది సాధనమైనప్పటికీ కూడా, సాధనంగా ఉన్నప్పటికీ కూడా దానికి కర్మ సంజయ పేరు వస్తుంది. అంటే తృతీయ కర్మ సంజయ పేరు వస్తుంది. కర్మ అంటే ద్వితీయ భక్తి వస్తుంది. కానీ చకారాత్ ఒక్కోసారి దివధాతుద కర్ణ సంజయ కూడా వస్తుంది. ఓన్లీ ద్వితీయ కాదు, తృతీయ భక్తి కూడా వస్తుంది. అంటే రెండు ప్రయోగాలు ఉంటాయి. దివధాతుతో మాత్రము కర్మ సంజయ కూడా వస్తుంది, అంటే ద్వితీయ భక్తి కూడా రాసుకోవచ్చు. చకారాత్ కరణం చ అంటే సంప్రదాయ సంధ్యాన్ని పేరు పెట్టుకొని తృతీయ విభక్తులు రాసుకోవచ్చు. అంటే తృతీయ ద్వితీయ రెండు విభక్తులు ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? దివహ కర్మచ అంటే దివధాతును ప్రయోగించినప్పుడు అక్కడ ఏదైతే కర్తకు అత్యంత సహాయంగా ఉన్నది కాబట్టి మనకు పై సూత్రం ప్రకారంగా కర్ణ సంధ్యాన్ని పేరు పెట్టుకోవాలి. కర్ణం అంటే తృతీయ విభక్తి పేరు రావాలి, తృతీయ విభక్తి రావాలి. కానీ ఒక దివధాతు యొక్క సందర్భంలో మాత్రము దానికి కర్మ సంధ్య, కర్ణానికే కర్మ సంధ్యాన్ని పేరు వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. తర్వాత చకార కర్ణ సంధ్య కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు అని ఈ సూత్రం చెప్పింది అన్నమాట. కాబట్టి కర్మ వస్తుంది ప్లస్ కర్ణం రెండు వచ్చేస్తాయి. అదే ఈ సూత్రం యొక్క అభిప్రాయము. చూడండి, దివధాతుకు సాధకతం, దివధాతు యొక్క ప్రయోగం అయితే అత్యంత సాధనంగా ఉందో, సాధకతమం యత్ కారకం అయితే కారకం ఉందో తత్ కర్మ సంజకం భవతి, తత్ కర్మ సంజం భవతి. చకారాత్ కర్ణ సంజం. ఇంకా చకారం చేత సూత్రంలో ఉండే చకారం యొక్క అర్థం ఏంటంటే పైనుంచి కర్ణ సంజం కూడా పెట్టుకోవచ్చు. కర్మే కాకుండా ద్వితీయ భక్తి కాకుండా తృతీయ భక్తి కూడా వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అందుకే రెండు ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. అక్షాన్ దివ్యతి. అక్ష అంటే పాచికలతో ఆడుతున్నాడు, లేదా అక్షయ దివ్యతి పాచికలతోటి ఆడుతున్నాడు. అట్లాగా రెండు ప్రయోగాలు చేసుకోవచ్చు. అక్షాన్ దివ్యతి అని చెప్పొచ్చు, అక్షయ దివ్యతి అని చెప్పొచ్చు. ఓన్లీ దివధాతు యొక్క ప్రయోగంలో మాత్రమే. దివధాతు కాకుండా వేరే ధాతు ఏది వచ్చినా అక్కడ తృతీయ విభక్తే ఉంటుంది ఖచ్చితంగా. అది సాధనంగా ఉందనుకోండి, ఖచ్చితంగా సాధనంలో తృతీయ విభక్తి రావాలి. ఇక్కడ దివధాతు కాకుండా వేరే ధాతు ఏది తీసుకున్నా కూడా అక్కడ క్రీడతి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అక్షరి దివ్యతి, అక్షరి క్రీడతి అని వస్తుంది అన్నమాట. అక్షరి క్రీడతి అంటే పాచికలతోటి ఆడుకుంటున్నాడు. అలాగా ఒక దివధాతు ప్రయోగం కాకుండా వేరే ధాతు యొక్క ప్రయోగం ఏది వచ్చినా కూడా అక్కడ పైన చెప్పిన ప్రకారం సాధకతమం కరణం. ఏదైతే కర్తకు అత్యంత సహాయంగా ఉంటుందో అది ఏదైనా కావచ్చు, ఏ ధాతువునే కావచ్చు, అక్కడ ఖచ్చితంగా పై సిద్ధాంత ప్రకారంగా ఆ సాధనానికి తృతీయ కర్ణ సంధ్య అని పెట్టుకుంటాం, కర్ణ తృతీయ భక్తి వస్తుంది. కానీ కింద చెప్పే దివహ కర్మచ అని చెప్పి మహర్షి పాణిని ఒక దివధాతు యొక్క ప్రయోగంలో మాత్రం కర్మ సంధ్య కూడా వస్తుంది. చకారం చేత కర్ణ సంధ్య కూడా పెట్టుకోవచ్చు. రెండు రూపాయలు కరెక్టే అని చెప్పారు. అందుకే రెండు ఉదాహరణ ఇచ్చారు. అక్షాన్ దివ్యతి ఇది ద్వితీయ భక్తి బహువచనం, అక్షేరి దివ్యతి ఇది తృతీయ భక్తి బహువచనం. రెండు వాక్యాలు కరెక్టే. లోకంలో రెండు సాహిత్యంలో రెండు ప్రయోగాలు కనిపిస్తున్నాయి కాబట్టి రెండు రూపాయలు చూపించారు. కర్మ సంధ్య కూడా ఉంది, కర్ణ సంధ్య ఉంది. పాచికలతో పాచికలను ఆడుతున్నాడు, పాచికలతోటి ఆడుతున్నాడు. ద్వితీయ అంటే నేనుల గురించి అని చెప్పి చెప్పుకుంటాం కదా. అలాగే అక్షర దివ్యతి పాచికలతోటి ఆడుకుంటున్నాడు ఎలాగని చెప్పచ్చు. పాచికలను ఆడుతున్నా లేదా పాచికలతోటి ఆడుతున్నా అయినా ఏదైనా ఒకటే. ఓకేనా? సో రెండు రకాల ప్రయోగాలు ఉన్నాయి అని చెప్పి ఈ సూత్రం ద్వారా తెలుస్తుంది. ఓకే, అస్తు. సో ఇక్కడ అక్షాంతి, ఇక్కడ ద్వితీయ భక్తి వచ్చింది. అక్షయ్ తృతీయ భక్తి బహువచనం ఉంది. అతో భిస్ ఐస్ ప్రకారం అక్షయ్ తయారవుతుంది. అక్షాన్లో అక్ష ప్రాతిపదికం చేత షస్ వస్తుంది. షస్ వచ్చిన తర్వాత
ఇది తస్మాచ్చసో నహ పుంసి, తస్మాచ్చసో నహ పుంసి ప్రకారంగా ఇక్కడ ఈ సూత్రం నియమం ప్రకారంగా నకారం వస్తుంది మధ్యలో. ఆ రకంగా ఇది తస్మాచ్చసో నహ పుంసి సూత్రం ప్రకారంగా ఇక్కడ మన అక్షాన్ శబ్ద రూపం తయారవుతుంది. అక్షై అనేది అతో బిస ఐస్ ప్రకారంగా ఐస్ ఆదేశమై అక్షై రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ ముందుగా మనకు అక్షాన్ ద్వితీయ కర్మ వచ్చింది, అక్షయ్ కరణం వచ్చింది. అది మీరు విభక్తి గమనించండి. ఇక్కడ సిద్ధి ముఖ్యం కాదు, సిద్ధులు తర్వాత వస్తే అక్కడ చూద్దాం. అస్తు అర్థమైందా? పాచికలతో ఆడుతున్నాడు, అక్షర దివ్యతి అని కూడా అది అర్థం వస్తుంది. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. పై సూత్రం రెండు కింది సూత్రం రెండు అర్థమే కదా. అది కర్తకు ఏదైనా కానీ అత్యంత సహాయంగా ఉంటుంది. మనిషి అయినా, వ్యక్తి అయినా, పదార్థమైన ద్రవ్యం ఏదైనా కానీ అత్యంత సహాయపడుతుందా, అది లేకుండా పని కాదా అంటే ఖచ్చితంగా అక్కడ తృతీయ భక్తి వస్తుంది. సందేహం కర్ణ సంధ్య, ఆ కర్ణలో తృతీయ భక్తి వస్తుంది. కానీ దివహ కర్మచ వచ్చేసి దివధాతు వచ్చినప్పుడు మాత్రం దానికి కర్మ కూడా వస్తుంది, ప్లస్ కర్ణం రెండు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, రెండు ప్రయోగాలు ఉంటాయని చెప్పి ఈ సూత్రం చెప్పింది. అస్తు నెక్స్ట్ చూడండి 44వ సూత్రము. పరిక్రయణే సంప్రదానమన్యతరస్యాం, పరిక్రయణే సంప్రదానమన్యతరస్యాం, పరిక్రయణే సంప్రదానమన్యతరస్యాం. పరిక్రయణే సప్తమి విభక్తి ఏకవచనము, సంప్రదానం ప్రథమ విభక్తి ఏకవచనం, అన్యతరస్యాం ఇది అవ్యయపదం. ఓకేనా? సూత్రాన్ని రకంగా విడగొట్టుకున్నాం. పరిక్రయణే సప్తమి విభక్తి ఏకవచనము, సంప్రదానం ప్రథమ విభక్తి ఏకవచనము, అన్యతరస్యాం ఇది అవ్యయపదము. ఓకేనా? అనువృత్తి చూడండి. సాధకతమం కారకికి అనువృత్తి వస్తుంది. అర్థ పరిక్రయణే అంటే సూత్రంలో పరిక్రయణ శబ్దం ఉంది, దానికి మీనింగ్ చెప్తున్నా అక్కడ. పరిక్రయణే అంటే నియత కాలం, నిశ్చిత కాలం. నియత కాలం అంటే నిశ్చిత కాలం. వేతనాదిన స్వీకరణే, వేతనాదిన అంటే వేతనం ద్వారా అంటే డబ్బు ద్వారా, అంటే మనకు జీతం ఇస్తాం కదా, అది వేతనం అన్నమాట. వేతనాదిన స్వీకరణే అంటే జీతం తీసుకోవడం, స్వీకరించడం నుంచి మొదలుకొని వేతనాదిన స్వీకరణే సాధకతమం యత్ కారకం తత్ సంప్రదాన సంజకం భవతి. వికల్పేన అన్యతరస్యాన్ని వికల్పంగా వస్తుంది. పక్షే యథాప్రాప్త కర్ణ సంజ్ఞా భవతి, పక్షే యథాప్రాప్త కర్ణ సంజ్ఞా భవతి. ఇదేంటి? సంప్రదాన సంజ్ఞ వస్తుంది ఇక్కడ. చూడండి, ఇక్కడ మనకు కర్ణ సంజ్ఞా ప్రకారం వచ్చింది, సంప్రదానం కూడా వస్తుంది, అంటే చతుర్థి కూడా వస్తుంది, కర్ణం అంటే తృతీయ భక్తి కూడా వస్తుంది అన్నమాట. ఎప్పుడు విశిష్ట సందర్భం ఏంటి? పరిక్రయణంలో. పరిక్రయణ నియత కాలం అంటే నిశ్చిత కాలానికి వేతనాది స్వీకరణే అంటే నిశ్చిత సమయానుసారంగా వేతనం జీతం ఏదైతే తీసుకుంటారో అలాంటి సందర్భంలో. పరిక్రయణే అంటే నియత కాలం వేతనాదిన స్వీకరణే స్వీకరించడంలో ఏది సాధకతం ఉందో యత్ సాధకతం యత్ కారకం ఏది కారకం ఉందో తత్ సంప్రదాన సంజకం భవతి. దానికి సంప్రదాన సంజ్ఞ అని పేరు వస్తున్నాడు. ముందు మామూలుగా ముందు సంప్రదాన సంజ్ఞ పేరు పెట్టుకున్నామాట. వేతనాది స్వీకరించడంలో ఎవరైతే ఉన్నారో వారికి సంప్రదాన సంజ్ఞ అని పేరు వస్తుంది. వికల్పంగా వస్తున్నమాట. కానీ ఆ పక్షంలో వేరే పక్షంలో వస్తుంది, వికల్పంగా సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ఒక పక్షంలో రాని పక్షం అక్కడేమొస్తుంది? అక్కడ సామాన్యంగా యథాప్రాప్త కర్ణ సంజ్ఞా భవతి. ఏది సామాన్యంగా ప్రాప్తం అవుతుందో కర్తకు సహాయంగా ఉంది కదా, కానీ అక్కడ సహాయంగా ఉంది కాబట్టి కర్ణ సంజ్ఞ వచ్చేస్తుంది చెప్పి కర్ణ సంజ్ఞ కూడా వస్తుంది. అంటే ఈ రకంగా చతుర్థి భక్తి కూడా కరెక్టే, తృతీయ భక్తి కూడా వస్తుందని చెప్పి ఉదాహరణ అదే విధంగా చూపించాడు ఇక్కడ. చూడండి, శతాయ పరిక్రీతో అనుబ్రూహి, శతాయ పరిక్రీత అనుబ్రూహి, శతేన పరిక్రీతో అనుబ్రూహి. 100 రూపాయల ద్వారా నేను కొనుక్కున్నాను కాబట్టి అనుబ్రూహి చెప్పు. శతాయ పరిక్రీత అనుబ్రూహి. నేను ఇప్పుడు మనం అప్పట్లో చాలా మంది సేవ చేసేవాళ్ళు కదా ఈ రోజుల్లో. ఇప్పుడు దాసులు ఉండేవాళ్ళు. దాసులు అంటే వాళ్ళు బాల్యావస్థ ఉంచే వాళ్ళ దగ్గర రుణం తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకు రుణం తీర్చడం కోసం వాళ్ళు దాసులుగా పనిచేస్తుంటారు, డబ్బులకు పనిచేస్తుంటారు, ఇంత డబ్బులకు అని చెప్పి. అలాగే ఇక్కడ మనం ఏదో పని చేసే వాళ్ళు కూడా ఇన్ని డబ్బులు ఇస్తే ఏదో ఇక్కడ పని చేసి చెప్పి అట్లా కూడా మనం వేతనం ఒప్పుకుంటుంటాం కదా. అలాగా అంటే నియత సమయపదం ఈ పని చేయడం, దీనికి వేతనం తీసుకోవడం అంట. నిశ్చిత కాలం పని చేయడము, ఆ నిశ్చిత సమయానికి వేతనం తీసుకోవడం. అలా స్వీకరించే అర్థంలో ఇది సంప్రదాన సంజ్ఞ వస్తుంది. ప్లస్ మనకు వికల్పంగా వస్తుంది సంప్రదానం. కాని పక్షం ఏమొస్తుందంటే అక్కడ ఏమొస్తుంది
కర్ణ సంజ్ఞ కూడా వస్తుంది అని చెప్పి చతుర్థి తృతీయ రెండు చూపించామన్నమాట. సో శతాయ పరిక్రీతో అనుబ్రూహి, శతాయ పరిక్రీతో అనుబ్రూహి అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, శతాయ పరిక్రీతో అనుబ్రూహి तू तो 100 रुपए से खरीदा हुआ है, अब बोल. నువ్వు 100 రూపాయలు నిన్ను డబ్బులు ఇచ్చి కొన్నాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడనిట్లే నేను చెప్పినట్టు చేయాలి అంటుంటావా? నీకు డబ్బులు ఇచ్చి వేతనం ఇచ్చి నేను పెట్టుకున్నాను, నేను చెప్పినట్టు చేయి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చెప్పినంటే వాడివి అయిపోయావా అని ఏదో ఒక మన సందర్భాన్ని చెప్పుకుంటుంటాం కదా. అలాంటి సిచ్యువేషన్, అలాంటి సందర్భం ఏదైతే ఉందో, శతాయ పరికృత 100 రూపాయలు నీకు కొన్నాను అంటే అప్పట్లో 100 రూపాయలు పెద్దది. ఇప్పుడు పోల్చుకొని చెప్పండి, అప్పుడు ఉదాహరణ చెప్పుకుంటాం అన్నమాట. అప్పట్లో 100 రూపాయలు జీతం అంటే అప్పుడు 10 రూపాయలకు 5 రూపాయలకు పనిచేసే వాళ్ళని, మాస పర్యంతం పనిచేసే వాళ్ళు, సంవత్సరం పర్యంతం జీతగాళ్ళు అంటే పనిచేసే వాళ్ళు అప్పట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పనిచేసే వాళ్ళు లేదు, ఉదయానికి సాయంత్రం వెళ్ళిపోతున్నారు, పనిచేస్తున్నారు. కానీ అలాగా అప్పట్లో ఉన్నంత ఇళ్లలో ఉండి పనిచేసే వాళ్ళు ఎవరు లేదండి ఇప్పుడు. అప్పట్లో 2 3 గాసగలు పెట్టుకుని పని చేసుకునే వాళ్ళండి, పొలం పనులు చేసుకునే వాళ్ళు, అన్ని రకాల పనులు చేసుకునే వాళ్ళు. అస్తు. సో ఆ సందర్భంలో ఇది శతాయ పరిక్రీత అని 100 రూపాయలు కొన్నాను, అనుబ్రూహి బోల్, ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు అంటే అతను ఏం చెప్పలేడు అన్నమాట. ఏం చెప్తావు అనుకుంటావు, నేను కొన్నాను ఏం చెప్పలేవు అట్లాగా. అలా సందర్భం శతాయ ఇక్కడ సంప్రదాయ సంధ్య వచ్చిందన్నమాట. శతేన పరిక్రీత, శతేన తృతీయ భక్తుడు వచ్చింది. అట్లా శతాయ అని చెప్పుకోవచ్చు, శతేన అని కూడా చెప్పుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, రెండు కరెక్టే అని చెప్పి ఇక్కడ ముందు సంప్రదాయ సంధ్య వచ్చింది, తర్వాత కర్ణ సంధ్య కూడా పెట్టుకున్నాం. ఎందుకు వికల్ప పక్షులు, ఒక పక్షులు కాని పక్షంలో సామాన్యంగా కర్ణ సంధ్య అని తృతీయ భక్తి వచ్చేసిందన్నమాట. అర్థమైంది. ఉదాహరణ పరిక్రయనే అంటే నియతకాలం వేతనాదిన స్వీకరణే, నియతకాలం వరకు పనిచేసి వేతనం తీసుకుంటాం కదా, అటువంటి సందర్భంలో ఏదైతే కారకం ఉందో ఏదైతే సాధనం ఉందో ఆ సాధనానికి ఏది సాధకతం అంటే సాధనంగా ఉందో అటువంటి కారకానికి తత్ సంప్రదాయ సంజ్ఞకం భవతి వికల్పేన పక్షే యథాప్రాప్త కర్ణ సంజ్ఞ భవతి, పక్షంలో సామాన్యంగా ప్రాప్తమైనటువంటి తృతీయ భక్తి వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ పరిక్రయణం అంటే దీనికి కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోండి. పరిక్రయణం అంటే అభిప్రాయం ఏంటంటే ఎవరన్నా రూపాయి దియా, ఒకరు ఉదాహరణ అంటే అప్పు ఇచ్చారన్నమాట. ఒకరు ఒక వ్యక్తికి అప్పు ఇచ్చారు, ఉదాహరణ అంటే అప్పు ఇచ్చారన్నమాట. కానీ ఆ టయానికి ఇది చెప్పిన టయానికి నేను నాకు నెలకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, నేను నెలకు తిరిగి ఇచ్చేస్తాను, లేదా 1,00,000 రూపాయలు నేను మరొక 3 నెలలకు తిరిగి ఇచ్చేస్తాను, అప్పులు తీసుకుంటాను కదా అంటే ఒక టైం ప్రకారం తీసుకుంటా, ఈ టయానికి నీకు అందజేస్తా అని చెప్పి తీసుకుంటామట. కానీ చెప్పిన టయానికి తీయకపోతే ఏమవుతుంది, ఇవ్వలేకపోయానుకో అది అయితే మన దగ్గర సొమ్ములు ఉన్నాయి, ఆస్తి సంపత్తి ఉందో అది పెట్టుకుంటారు, లేదంటే అతనికి సేవకుడిగా వచ్చేసి ఆ డబ్బు తీరుస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు చాలా మంది సినిమాలు చూస్తుంటామండి, మీ పెద్దవాళ్ళు డబ్బులు ఇంత అప్పు చేసి వెళ్ళారు, మీ అప్పు తీర్చాలి మీరు అంతా చెప్పి మనం వాళ్ళు పోయిన తర్వాత అప్పు తీర్చడం కోసం వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటారు జీవితాంతం అన్న, అలాగే పని చేయించుకుంటూ ఉంటారు అప్పు కోసం అని చెప్పి. ఓకేనా, సో అలా సందర్భం అండి. ఎవరో ఒకరికి అప్పు ఇచ్చారో ఆ అప్పును తిరిగి ఇవ్వలేకపోయిన సందర్భం అయితే ఉందో ఆ సందర్భంలో అప్పుడు ఏమవుతుంది, ఆ టైంకి వెళ్ళకపోతే అట్లే నువ్వే ఉండి అప్పు తీర్చినాయని చెప్పి అక్కడే పెట్టుకొని పని చేయించుకుంటామట. కాబట్టి నీకు ఇంత డబ్బు ఇచ్చాను, ఆ డబ్బు యొక్క చెల్లుబాటు అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి పని చెయ్యి, కాబట్టి 100 రూపాయలు నీకు కొన్నాను, నువ్వేం మాట్లాడతావు అలాగా ఆ సందర్భంలో. ఓకేనా, సో అలా అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఎప్పటి వరకు అయితే ఆ అప్పు తిరిగిపోదో అప్పటి వరకు ఆ సేవకుడిని పని చేయించుకుంటూనే ఉంటాడు, తోముతూనే ఉంటాడు అన్నమాట, పని చేయించుకుంటూనే ఉంటాడు అన్నమాట అప్పు తీరేంత వరకు. కాబట్టి అది పరిక్రయణ అంటే పరిక్రయణం చేసామంటే కొన్నాము, నిన్ను 100 రూపాయలు కొన్నాము, 1000 రూపాయలు కొన్నాము, 10,000 కొన్నాము, కాబట్టి ఆ అప్పు తీర్చావా సరి, లేకపోతే ఆ అప్పు తీరేంత వరకు నువ్వు పని చేస్తూనే ఉండు అని చెప్పి పని చేయించుకుంటూ ఉంటున్నాడు. ఆ సందర్భంలో సంప్రదాయ సంధ్య. ఎవరికి సంప్రదాయ సంధ్య వస్తుంది ఇక్కడ అంటే ఆ వ్యక్తికి శతాయ అనుబ్రూహి అంటే ఏదైతే కారకం ఏంటి, ఇక్కడ సాధనం ఏంటి, కొనటానికి సాధనం ఏంటి, ఆ వ్యక్తిని కొనడానికి సాధనం ఏంటి, డబ్బుగా సాధనం ఇక్కడ. కాబట్టి ఆ డబ్బులో చతుర్థి భక్తి వచ్చిందన్నమాట. సో ఆ వ్యక్తి 100 రూపాయలు అప్పు తీసుకున్నాడు, ఆ 100 రూపాయలు చెల్లించలేకపోయాడు అంటే ఆ 100 రూపాయలు ముఖ్య సాధనం అనమాట, ఆ వ్యక్తి ముఖ్యం కాదు.
ఆ వ్యక్తి ముఖ్యం కదా అక్కడ. ఆ వ్యక్తికి సహాయపడే సాధనం డబ్బు, ఆ డబ్బుకి ప్రాధాన్యత కాబట్టి అది ముఖ్యమైనది. కాబట్టి అందుకే ఇక్కడ శతం అనే ద్రవ్యం, శతం అనే ఆ పదంలో మనం తృతీయ విభక్తి పెట్టుకున్నాం. అక్కడ డబ్బు ముఖ్యం కాబట్టి అదే అత్యంత సాధనంగా ఉంది కాబట్టి ఆ కర్తకు. కాబట్టి అందుకే శతాయ పరిక్రీత అనుబ్రీహి, 100 రూపాయలకు నిన్ను కొన్నాము, ఏం చెప్తావు చెప్పు. శతైన పరిక్రీతో అనుబ్రీహి, శతైన లేదా శతాయ 2 రకాలు చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. 2 సాధు శబ్దాలు అని చెప్పి మనం ఇక్కడ చూసాం. ఇక్కడ శత శబ్దము టా ప్రత్యయం వస్తుంది. ఇక్కడ టాంగ్ గసి గస మీనాత్స ప్రకారం టాస ఇన్ వస్తుంది. ఆది గుణ ప్రకారంగా శతేన అలా వస్తుంది. శతాయ అనేది శత ప్లస్ చతుర్థి విభక్తి వచ్చిన గే వస్తుంది. మళ్ళా గే స్థానంలో గేరియ ప్రకారంగా యా వస్తుంది. తర్వాత అతో దీర్ఘో యయి ప్రకారంగా దీర్ఘం చేసుకుంటే శతాయ అనే రూపం సిద్ధిస్తుందండి. ఓకే, ఇది పరిక్రయణ సంప్రదానం వికల్పం. పరిక్రయణ అర్థంలో కొనే అర్థంలో మాత్రం ఖచ్చితంగా సంప్రదానం వస్తుంది, వికల్పంగా వస్తుంది. ఒక పక్షం రాని పక్షమే వస్తుంది, అక్కడ తృతీయ విభక్తి వస్తుంది. సామాన్యంగా పై సూత్రం ప్రకారంగా సాధకతమం కరణం ప్రకారంగా సంప్రదాన సంధ్య కరణ సంధ్య వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్పుకున్నాం. ఓకేనా. సో పరిక్రయణం అంటే అది ఇచ్చిన అప్పు తీర్చలేనప్పుడు ఆ ఇచ్చిన అప్పు తీరేంత వరకు అతన్ని కొని పని చేయించుకోవడం, ఇది పరిక్రయణం అంటాం. అటువంటి సందర్భంలో ఆ సాధనం ఏదైతే ఉందో ఆ డబ్బు కాబట్టి దాంట్లో ఆ ద్రవ్యంలో చతుర్థి విభక్తి వస్తుంది. దాని ముందు సంప్రదాన సంధ్య, సంప్రదానం పెట్టుకోగానే సంప్రదాయ చతుర్థి ప్రకారంగా చతుర్థి విభక్తి వస్తుందన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 సూత్రాలు వచ్చేసి ఇక్కడ కరణానికి కరణం ఎప్పుడెప్పుడు వస్తుంది? 3 సూత్రాలు వచ్చాయండి. ఒకసారి ఏమో కర్మ సంధ్య వస్తుంది, కర్ణ సంధ్య కూడా వస్తుంది. పరిక్రయార్థం కూడా సంప్రదాన సంధ్య వస్తుంది, కర్ణ సంధ్య వస్తుంది. ఈ 3 సూత్రాలు అండి. తృతీయ విభక్తి ఎప్పుడు ఏ అర్థంలో వస్తుందంటే ఈ 3 అర్థాల్లో వస్తున్నామండి. ఇదే ముఖ్యమైనవి అంట. ఓకేనా, ఇవే ముఖ్యమైనవి. కాబట్టి ఇక్కడి నుంచి కర్ణ ప్రకరణం అనేది చాలా సింపుల్ గా ఉంది. సో కొన్ని విశిష్టమైన ఉంటాయి, నియమాలు ఉంటాయి, అక్కడ వార్తికాలు ఉంటాయి, అక్కడ వేరే విషయము. ఇక్కడ సిద్ధాంత ప్రకారంగా మహర్షి పాణి నియమానుసారంగా అష్టాధ్యాయ మూల సూత్రాల ప్రకారంగా ఇక్కడ 3 ఇచ్చారన్నమాట. సాధనానికి కర్ణ సంధ్య, ఒక దివధాతు ఉంటే అక్కడ ఏదైతే అత్యంత సాధనంగా ఉంది అక్కడ కర్ణంతో పాటు కర్మ సంధ్య కూడా వస్తుంది, కర్మ సంధ్య వస్తుంది, దాంతో పాటు కర్ణ సంధ్య కూడా వస్తుంది అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే పరిక్రయణ కొనే అర్థంలో కూడా కొనే అర్థానికి ముఖ్యంగా సాధనం ఏదైతే ఉందో ఆ సాధనంలో తృతీయ విభక్తి వస్తుంది, చతుర్థి విభక్తి వస్తుంది సంప్రదానం, తర్వాత తృతీయ విభక్తి కూడా వస్తుంది, అంటే కర్ణ సంధ్య కూడా పేరు వస్తుంది అని చెప్పి మనము ఈ 3 సూత్రాలు చెప్పుకున్నామండి. ఓకేనా. సో ఈ 3 సూత్రాలు అర్థమయ్యాయి అనుకుంటాను. ఇందులో సందేహం ఉందా చెప్పండి మహోదయ. ఇప్పుడు ఈ సాధన ఇది ఈ కారకంకి ఒకటే వస్తుంది, మిగతా వికల్పంగా 2 సూత్రాలు ఉన్నాయి, కానీ ఇండివిజువల్ గా వచ్చేది ఒక్కటే సూత్రం ఉంది. అవునండి, అది మెయిన్ సిద్ధం, అన్నిటికీ వర్తిస్తుంది. ఏదైనా కానీ ఈ సందర్భాలు అన్నిటికీ అదేం మూల సిద్ధాన్ని చెప్పినా సర్వత్రా అన్ని చోట్ల వర్తిస్తున్నాక ఏదైనా కానీ కర్తకు అత్యంత సహాయంగా ఉందా వెంటనే అది తృతీయ విభక్తి కర్ణం అని పెట్టేస్తుంది, దాని తృతీయ విభక్తి తీసుకొస్తున్నాం అట. అది అతివ్యాప్తి, దీనికి ఈ సూత్రానికి అతివ్యాప్తి. ఇది దివ కర్మ కర్మ సంధ్య ఎప్పుడు వస్తుంది? ఓన్లీ దివధాతు ఎప్పుడు వస్తుంది? అప్పుడు మాత్రం కర్మ సంధ్య. అక్కడ చకారాత్ కర్ణ సంధ్య, అక్కడ చకారం చేత కర్ణ సంధ్య కూడా పెట్టుకుంటాం. అక్కడ తృతీయ భక్తి వస్తుంది ద్వితీయ భక్తితో పాటు. అదే అవన్నీ వికల్పంగా 2 కారకాలు వస్తున్నాయి, అక్కడ 2 కారకాలు వస్తున్నాయి, ఇక్కడ మాత్రం ఒకటే వస్తుంది. ఇక్కడ కరణానికి ఒకటే వస్తుంది. ఆ ఒకటి కూడా ఇక్కడ కరణం ఉంటేనే వస్తుంది, కరణం లేకపోతే రావటం లేదు. సాధనం ఉండాలి, సాధనం కంపల్సరీగా సాధనం సహాయపడే ఉండాలి. సాధనం ఉంటే వస్తుంది, లేకపోతే రావటం లేదు. ఇప్పుడు అధ్యాపకేన పాఠం బోధయతి అనేది ఉందనుకోండి, అక్కడ సాధనం లేదు కదా, మరి అక్కడ తృతీయ భక్తి వస్తుంది కదా. నేను సాధనం అంటే ఏం చెప్పాను? కేవలం వస్తువు పదార్థం కాదు, వ్యక్తి కూడా కావచ్చు అండి, వ్యక్తి కూడా కావచ్చు. సాధనం అంటే సహాయపడటం, సాధనం అంటే సహాయపడటం. అది వస్తువు సహాయపడుతుంది, వ్యక్తి సహాయపడుతుంది అన్నమాట. మరి అధ్యాపకేనా అన్నప్పుడు మరి అందులో కర్త కర్మ క్రియ ఉండాలి కదండి. ఉంది కదండి. అధ్యాపకేన
అధ్యాపకేన బాలక పఠతి ఛాత్ర పఠతి. అధ్యాపకుడు బాలకుడు చదువుతున్నాడు, అది అండర్స్టూడ్ అన్నమాట. అది కర్త అధ్యాపనం చేసుకోవాలి మనం. అవును, కర్త అయితే ఎప్పుడైతే కర్తను పెట్టామో అది మళ్ళీ కర్తృకారకం అయిపోతుంది కదా. నై అది సాధనం ఎట్లా అవుతుంది? ఇప్పుడు పరశునాథ్ చిన్నత్తి అని చెప్పాం, గొడ్డగా కొడుతున్నాడు చీలుస్తున్నాడు అని చెప్పాం. ఎవరు తెలుస్తున్నారు? తెలిసే కర్త క్రియాపద కర్త భిన్నంగా ఉంటామంట. సాధనం వెళ్ళేప్పుడు తృతీయ సాధనంగానే ఉంటుంది, కర్తగా ఉండదు. కర్త భిన్నంగా ఉంటాడు, కర్త మనం అధ్యాహనం చేసుకోవాలి అంతే. ఇక్కడ మనకు పరశునాథ్ చిన్నత్తి అని చెప్పాము, అక్కడ కర్త ఉందా? అంటే మనం అధ్యాహనం చేసుకుని రామ కృష్ణ అని చెప్పి ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు మరి అధ్యాపకేనా అన్నప్పుడు అక్కడ ఆల్రెడీ కర్త ఉన్నాడు కదా, అధ్యాపకుడి చేత పాఠం బోధించబడుతోంది. ఎవరికి బోధించబడుతుంది? శిష్యుడికి. శిష్యుడు కర్త కదా. శిష్యుడు కర్త అవుతాడండి. శిష్యుడు కర్త అవుడు కదా. అధ్యాపకేన పఠతి. ఎవరు చదువుతున్నారు? శిష్య పఠతి. కహ పాఠయతి? అధ్యాపక పాఠయతి. కేన పఠతి? అధ్యాపకేన పఠతి. కహ పఠతి? శిష్య పఠతి. అలాగే గురుగారు అధ్యాపకేన పాఠం పాఠయతి అనే వాక్యం ఉందండి. అధ్యాపకుడి ద్వారా పాఠం చదివించబడుతుంది. అవును, అక్కడ మరి తృతీయ వ్యక్తి అధ్యాపకేనాకి వచ్చింది కదా. కర్తనే, కానీ ముఖ్య కర్త ఎవరు ఇక్కడ? పాఠం చదివించబడుతుంది. ఎవరికి చదివించబడుతుంది? అధ్యాపకుడి కోసం చదివించబడుతుందా? అధ్యాపకైన పాఠం పాఠయతి. అధ్యాపక పాఠం చదివించబడుతుంది. ఎవరికి చదివించబడుతుంది? శిష్యుల కోసము. శిష్య అక్కడ శిష్యులు కర్త. ఓకేనా? శిష్యుడు కర్త అవుతాడా? కర్మ చేస్తున్నా అంటే కర్మ తన కోసం చేయడు కదా. క్రియాసిద్ధిలోని అత్యంత ఉపయోగకరమైన సహాయంగా ఉన్నాయి కదా తృతీయ భక్తి వచ్చిన. సహాయం లేకుండా లేదన్నమాట. అంతేనా, లేకపోతే వేరే ఇంకేదన్నా క్రియాసిద్ధం, క్రియాకి సిద్ధి అత్యంత ఉపయోగకరమైనది ఏంటో అది కరణ సంజ్ఞ అవుతుంది. ఆ పిల్లలకు చదువు నేర్పడం ముఖ్యమైన పని. ఆ ముఖ్యమైన పని సహాయంగా ఉన్నది అధ్యాపకుడు. అది లక్ష్యం. ముఖ్యమైన లక్ష్యం ఏంటి? పిల్లలకు పాఠాలు చెప్పడం. ఆ పాఠాలు సహాయపడే కర్తకి మనకి మెయిన్ సూత్రం ఏంటండి? కర్తకి కర్తుం అకర్తుం అన్యదా కర్తుం స్వాతంత్రం ఉంది కదా, కానీ ఇక్కడ శిష్యుడికి అది లేదు కదా, ఆ స్వాతంత్రం లేదు కదా. అది అధ్యాపకుడికే ఉంటది ఆ స్వాతంత్రం. అది వేరే, అది డైరెక్ట్ గా ఇక్కడ సంబంధం కాదు. కర్త అంటే కేవలం అది అక్కడ స్వాతంత్రం ఉంది, వనిష్టం, అదేం వేరే విషయము. అక్కడ అధ్యాపకులు చెప్పిన వాళ్ళంతా చదువుకున్న రూల్ ఏముంది? చదువుతూ ఉంటుంది, పరోక్షంగా చదువుతుంటే, ఇండైరెక్ట్ చదువుతుంటే, భయంతో చదువుతుంటే, అది వేరే విషయం. కానీ శ్రద్ధగా చదవదు, అది వేరే విషయము. కర్త అంటే కేవలం మనం సందర్భాన్ని బట్టి చూసుకోవాలి. కర్త అంటే అక్కడ స్వాతంత్ర్యం ఉందా లేదని కాదు. స్వాతంత్రం చదువుకున్నాడు, స్వాతంత్రం అంటే వెళ్ళిపోవచ్చు, నేను చదువుకొని చెప్పి వెళ్ళిపోవచ్చు కూడా అక్కడి నుంచి. కానీ ఇక్కడ ఆ సంబంధం అలా చూసుకోకూడదు. మన ఇక్కడ ఇప్పుడు మన క్లాస్ లాగా ఒక 20 మంది ఉన్నారనుకోండి గురుగారు, మన క్లాస్ లాగా ఒక 20 మంది ఉన్నారనుకోండి, అందులో ఒకటి వెళ్ళిపోయిన ఇబ్బంది ఏముంది? మిగతా వాళ్ళు చదువుకుంటారు కదా. కానీ గురువు గారికి కర్తం అకర్తం అన్నిదా కర్తం అనే దగ్గర అక్కడ ఏం జరగట్లేదు, పని జరగట్లేదు అక్కడ. ఇక అందరూ వెళ్ళిపోవాల్సిందే. ఆయన అకర్తం అన్నాడు అనుకోండి, అందరూ వెళ్ళిపోవాల్సిందే కదా. ఆ స్వాతంత్ర్యం అధ్యాపకుడికే ఉంటది కానీ శిష్యులకు ఉండదు కదా. అధ్యాపకుడికి కూడా స్వాతంత్రం ఉంది, అక్కడ అధ్యాపకుడికి ఉందని కాదు. క్రియాసిద్ధి చేసుకోవాలి కదా. అధ్యాపకుడికి కర్తం అకర్తం అక్కడ సందర్భం కాకుండా మనము ఇక్కడ వాక్యాన్ని ఏ రూపంలో చెప్పు, వక్త యొక్క అభిప్రాయం ఏంటి, వక్త ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏ రకంగా వాక్యాన్ని ప్రయోగించాలనుకుంటున్నాం, ఆ వాక్య ప్రయోగం చెప్పామనుకోండి, అప్పుడు మీకే కర్త ఏంటి, కరణం ఏంటి, సంప్రదాయం తెలుస్తున్నాం అంట. మనం చెప్పుకున్నాం కర్త డుములు కర్మ నీనుల గురించి ఒక స్థూల సిద్ధాంతం. కర్ణం అంటే పనిముట్టు ఉండాలి కదా సార్. పనిముట్లే కాదు, అదే పనిముట్లు ఒకటే తీసుకుంటాను. పనిముట్లని కాదు ఇక్కడ. పనిముట్లతో మనం పనికి వచ్చేవాడు మనిషి కూడా అక్కడ తీసుకోవాలి. పనిముట్లే సాధన అంటే పనిముట్లే కాదు, పని మనిషి కూడా తీసుకోవాలి. అర్థమవుతుంది ఆచార్య. అధ్యాపక పాఠకాన్ బోధయతి
అప్పుడు కర్త ఆ. అవుతాడు అధ్యాపకుడు. అధ్యాపక బాలకాన్ బోధయత్ అని చెప్పి ఏంటి, బాలకులకు బోధిస్తుంది ఇక్కడ కర్త కర్మ క్రియ. ఉమ్, ఇక కర్తకు అత్యంత ఈప్సితమైనది బాలకులు. ఉమ్, అధ్యాపక బాలకాన్, కర్తకు అత్యంతమైన ఇష్టమైన పని ఏంటి, బాలకులు బోధించడము. ఎవరికి బోధించడం, బాలకులు. అందుకే వాళ్ళ కర్మ సంధ్య. అత్యంత సహాయం కాదు ఇక్కడ, కర్తకు అత్యంత సహాయంగా ఉండాలన్నమాట. ఉమ్. దానికి కర్ణం అని పేరు. సరే మహోదయ, అలాగే అలాగే. సహ చమశేన కాదతి, అక్కడ తినడంలో ఏది ఉపయోగపడుతున్నది అంటే స్పూన్, కాబట్టి దానికి తృతీయ విభక్తి వస్తుంది. అక్కడ ఏదైనా ఒక వస్తువు ఉంటే మనకు సరిపోతుంది, వస్తువు ఉన్నప్పుడు సరిపోతుంది. కొడవలు, గొడ్డలు, అవునండి, ఇక్కడ చెంచాలు, క్రియాసిద్ధి చూసుకోవాలి కదండి మీరు. వ్యక్తికి ఉదాహరణ క్రియాసిద్ధికి కావాలంటారా? ఉపయోగపడదు. చూడండి, బాలక మాత్రా సహ గచ్చతి, ఉమ్. బాలక కేన సహ గచ్చతి, మాత్రా సహ గచ్చతి. మాత్రా తృతీయ భక్తి వచ్చినాం. మాతా తోటి వెళ్తున్నాడు అంటే బాలకు వెళ్ళడానికి సహాయం అవుతుంది ఇక్కడ మాత. ఇక్కడ మాత కర్త కాదు, మాత తోటి వెళ్తున్నాడు. పిత్రా సహ గచ్చతి, తండ్రితో వెళ్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పిన వాక్యానికి ఒక సూత్రం ఉంది కండి. సహా శబ్దం ఎప్పుడు వచ్చినా కూడా తృతీయ భక్తిలోనే పెట్టాలని ఒక సూత్రం ఉంది కదా. సహయుక్తే ఆ సూత్రం ప్రధానే. ప్రకారం తృతీయ వస్తుంది, ఆ సూత్రం ప్రకారం తృతీయ విభక్తి వస్తుంది. तो मूल सिद्धांతం ఏంటి, అదే మనం చెప్పుకునే సూత్రార్థం ప్రకారం క్రియాకి సిద్ధి ఏదైనా కానీ క్రియాకి సిద్ధింప చేసుకోవడంలో ఏదో సాధన ఇప్పుడు క్రియ అనేది వస్తువు ద్వారా సిద్ధిస్తుంది, ఒక ద్రవ్యం ద్వారా సిద్ధిస్తుంది, ఒక వ్యక్తి ద్వారా సిద్ధిస్తుంది. అది సిద్ధి సహాయంగా వస్తువు పని పరికరమే సాధనమే కాకుండా వ్యక్తి విశేషం కూడా ఉండవచ్చు, దాంట్లో సందేహం లేదు. ఉండవచ్చు కానీ గురుగారు ఉంటుంది, ఖచ్చితంగా ఉండవచ్చు. మళ్ళీ దాన్ని వికల్పంలోకి తీసుకెళ్ళద్దు, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు సహా అనేది వచ్చినప్పుడు కంపల్సరీగా తృతీయ భక్తి పెట్టాలి అనే ఒక సూత్రం ఉంది కాబట్టి ఆ విధంగా తృతీయ భక్తి పెడుతున్నాము. ఆ సూత్రం ఇక్కడ రాలేదు, ఈ ఈ ఈ కారకంలో ఆ సూత్రం రాలేదు. అలాగే ఇంకా కొన్ని సూత్రాలు తర్వాత వచ్చే భవిష్యత్తులో వస్తాయేమో, అప్పుడు మనకు క్లియర్ గా తెలుస్తుంది. వస్తాయి ఇక్కడ మన సూత్రం. అప్పుడు అవన్నీ కూడా తెలుసుకున్నాక అప్పుడు మనకి ఈ డౌట్లన్నీ క్లారిఫై అవుతాయి. సహా అని చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది. సహా అని చెప్పారు కాబట్టి సహా ఎప్పుడు వచ్చినా కూడా తృతీయ భక్తిలోనే వాక్యం రాయాలని చెప్పారు కదా. కానీ అక్కడ మూల సిద్ధాంతం సహా వచ్చి తృతీయ భక్తి రావాలి. ఆ తృతీయ భక్తి మాత్రం ఏం సిద్ధింపబడుతుంది అక్కడ, మాత్రా సహా అని చెప్పి మాతా తోటి. అక్కడ సిద్ధి ఏంటంటే ఆ బాలకుడు వెళ్ళడం, మాతతోటి వెళ్ళడం, అది ఆ క్రియ కర్మ. పిల్లవాడిని తీసుకుని ఆ క్రియకి కర్మలో ఆ పనిలో అక్కడ మాత సహాయంగా ఉన్నామంట. ఆ రకంగా అంటే అర్థాన్ని బట్టి తీసుకున్నామంట. మూల అర్థం ఒక చెప్పాము. కర్ణం అంటే క్రియాకి సిద్ధిలో సహాయంగా ఉండాలి, అత్యంత సహాయంగా ఉండాలి. పిల్లవాడు వెళ్ళాలి ఖచ్చితంగా మాత పిత అత్యంత సహాయకులు అని అర్థం. అంటే పిల్లలు వెళ్ళేదన్నమాట. సాధనం అంటే అటువంటి సాధనం, ఆ సాధనం లేకుండా, ఆ పరికరం లేకుండా, ఆ వ్యక్తి లేకుండా పని కాదు. పిల్లవాడు బయటికి వెళ్ళాలంటే తల్లి లేకుండా కానీ, తండ్రి లేకుండా కానీ, గురువు లేకుండా కానీ బయటికి వెళ్ళాడు, నిస్సహాయకుడు అనమాట. అక్కడ ఖచ్చితంగా అనివార్యం. అట్లా అనివార్యమైన సాధనం అయితే ఉందో అటువంటి సాధనకి కర్ణ సంధ్య అని పేరు. అక్కడ మనం తోటి అన్నీ కూడా అదే అర్థం తీసుకుంటామండి. ఇప్పుడు ఆడు పిల్లవాడు చిన్నోడు కాబట్టి అలా అనుకుంటున్నావు. రామాయణ సహా సీత గచ్చతి అని అంటున్నాం కదా. అప్పుడు సీత రాముడు లేకుండా సీత వెళ్ళవలసిందా? రాముడు లేకుండా సీత వెళ్ళవలసిందా? వెళ్తే ఎప్పుడు వెళ్ళినా రాముడితోటే వెళ్తుంది. అడవికి అయితే వెళ్ళలేదేమో కానీ మామూలుగా రాజ్యంలో వెళ్ళగలుగుతుంది, ఇంట్లోంచి అటు బయటికి, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది కదా. సందర్భాన్ని బట్టి కాదు, ఎవరితో అనుబంధం ఉంటుంది, సంబంధం అక్కడ వాళ్ళతో సంబంధం కలుపుకుంటామంట. అసంబంధం కలుపుకోలేం కదా. సరే, అలాగే సందర్భాన్ని బట్టి, ప్రయోగాన్ని బట్టి తీసుకోవాలి. అలాగే 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 మహోదయ, అలాగే. ధన్యవాదాలు. అస్తు. ఇంకా అండి? ఓకే, ఒక సూత్రం చెప్పుకుందాం. ఆధారో అధికరణం. ఇప్పుడు అధికరణం సంప్రదాయం అని చెప్పుకున్నాము, అపాదానం చెప్పుకున్నాము, కరణం చెప్పుకున్నాము. అధికరణం అంటే ఏమిటి, దానికి డెఫినేషన్ చెప్తున్నా ఇక్కడ. ఆధారో అధికరణం.
ఆధారానికి అధికరణం అని పేరు. ఆధారో అధికరణం. సూత్రం స్పష్టంగా ఉంది. ఆధార ప్రథమ విభక్తి ఏకవచనము, అధికరణం ప్రథమ విభక్తి ఏకవచనము. అధికరణం ప్రథమ విభక్తి ఏకవచనము, ఆధార ప్రథమ విభక్తి ఏకవచనం. రెండు ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉన్నాయి. అనువృత్తి ఏంటి? కారకే. ఇప్పుడు అర్థం చూడండి. అర్థ కర్తృ కర్మణో క్రియాశ్రయ భూతయో, అంటే కర్త మీద లేదా కర్మ మీద. కర్తృ కర్మణో క్రియాశ్రయ భూత, క్రియ యొక్క ఆశ్రయం ఉండాలి. క్రియ మీద ఆధారపడి ఉన్నామంట. క్రియాశ్రయ భూతయో ధారణ క్రియాం ప్రతి యః ఆధారః తత్ కారకం అధికరణ సంజ్ఞకం భవతి. మళ్ళీ చెప్తున్నాను. కర్తృ కర్మణో క్రియాశ్రయ భూత, క్రియాకు ఆశ్రయం ఏదైతే ఉందో, క్రియాశ్రయ భూతయో ధారణ క్రియాం ప్రతి యః ఆధారః తత్ కారకం అధికరణ సంజ్ఞకం భవతి. तो ఉదాహరణ కటే ఆస్తే, కటే శేతే, స్థాళ్యాం పతితి. కటే అంటే చటాయి, అంటే చాప. కటే ఆస్తే అంటే ఆ చటాయి మీద కూర్చుంటున్నాడు. కటే శేతే ఆ చాప మీద పడుకుంటున్నాడు. స్థాళ్యాం పతితి ఆ స్థాళి అంటే పాత్రలో వండుతున్నాడు. అంటే వండటానికి ఆధారం స్థాళి, పడుకోవడానికి ఆధారము ఆ చాప, కూర్చోడానికి ఆధారము ఆ కటము అంటే ఆ మంచము, ఏ చాప. ఓకేనా? ఇలాగ ఆధారం కర్తకి కర్మకి కర్త కర్మ క్రియాశ్రయం, క్రియాకి అంటే కర్త కర్మ క్రియాశ్రయానికి ఏదైతే ఆధారం ఉందో, అంటే ధారణ క్రియాం ప్రతి, ధారణ చేయడానికి ఆధారం భూతమైనటువంటి క్రియ ఏదైతే ఉందో కర్త కర్మకి, అటువంటి ఆధారానికి అధికరణం అని పేరు అని చెప్పి ఈ సూత్రం మనకు తెలుస్తుంది. చూడండి, క్రియాకే ఆశ్రయి కర్త, అంటే క్రియాకి ఆశ్రయించి ఉంటాడు. కర్త ఎల్లప్పుడు క్రియను ఆశ్రయించి ఉంటాడు అన్నమాట. కర్త ఎల్లప్పుడు క్రియాకే ఆశ్రయ కర్త తథా కర్మకి ధారణ క్రియాకే ప్రతి ఆధార. కర్మ అంటే కర్మ అనేది ఏదో కర్తలో ఉంటున్నాడు. అదే కర్మకి ధారణ క్రియాకే ప్రతి ఆధారం ఏదైతే ఉందో, అంటే ఆధారభూతం అనేది ఏదైతే కారకం ఉందో దానికి అధికరణ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నామంట. అదే కటే అతి చటాయి మీద కూర్చుంటున్నాడు, కటే చేత చటాయి మీద నిద్రపోతున్నాడు. స్థాళ్యాం పచితి ఇక్కడ స్థాళిలో వండుతున్నాడు. ఇక్కడ ఆధారం అంటే ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే ఇది ఇక్కడ ధారణ క్రియాం ప్రతి ఏదో కొన్ని సూక్ష్మంగా శబ్దాలు ఇచ్చారు, పదజాలం ఇచ్చారు. దీని యొక్క మూల అభిప్రాయం వచ్చేసి ఆధారానికి అధికరణ పేరు. ఇక్కడ అదే విధంగా స్థూలంగా మనకు ఆధారం ఏదైతే ఉందో కూర్చోడానికైనా పడుకోవడానికైనా వండటానికైనా ముఖ్యమైనది, అది లేకుండేది కాదు. అటువంటి ఆధారానికి అధికరణం పేరు పెట్టాము, అధికరణం పేరు పెట్టినాము. అలాంటి అధికరణం ఏ విభక్తి వస్తుందంటే సప్తమి విభక్తి వస్తుంది. సప్తం అధికరణేచ ప్రకారంగా సప్తమి విభక్తి వస్తుందని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకేనా? సో అదే విధంగా కటే అనేది స్థాళ్యం అనేది ఇక్కడ సప్తమి విభక్తిలో ఉన్నాయి. అవి మనం గమనించాలి. ఆస్తే క్రియాపదం, శేతే క్రియాపదం, పచతి క్రియాపదం స్పష్టంగా ఉంది. ఉదాహరణ మే ఆస్తే శేతే క్రియావంకి ఆశ్రయ. ఇక్కడ ఆస్తే కూర్చుంటున్నాడు, శేతే పడుకుంటున్నాడు, పచతి వండుతున్నాడు. ఈ క్రియాపదాలు 3 పదాలు ఉన్నాయి. క్రియాపదాలు ఆ క్రియాపదాలకు ఆశ్రయం ఏంటి? క్రియావంకి ఆశ్రయం ఎవరు ఇక్కడ? ఈ 3 క్రియలకు ఆశ్రయం ఎవరు? ఆస్తి అంటే ఎవరు ఇక్కడ? ఆ దేవదత్త, ఏదో రాముడు, కృష్ణుడు, ఏదో దేవదత్తుడు, ఏదో ఒక యజ్ఞదత్తుడు, ఏదో ఒక పేరు పెట్టుకోవాలి. అంటే క్రియాకి ఆశ్రయ కర్త. ఇక్కడ ఆస్తి కూర్చునే ఏదో కర్త ఉన్నాడు ఇక్కడ. అంటే కర్తాశ్రయం అంటే ఇక్కడ క్రియ వెళ్ళినప్పుడు కర్తనే, క్రియ జరుగుతుందంటే ఖచ్చితంగా కర్త ఉంటాడు అన్నమాట. కర్త లేకుండా క్రియ ఉండదు, క్రియ లేకుండా కర్త ఉండదు, కర్త లేకుండా క్రియ ఉండదు అన్నమాట. ఏంటి? ఒక పని చేస్తున్నాము అంటే ఖచ్చితంగా క్రియ జరుగుతుంది అంటే ఖచ్చితంగా కర్త ఉంటాడు. కర్త ఉండి క్రియ లేదు, క్రియ లేకుండా కర్త లేదంటే అది కానీ సంభవం కాదు. కర్త ఉంటే కర్మ చేస్తాడు, అప్పుడే క్రియ ఏర్పడుతుందన్నమాట. అందుకే ఇక్కడ ఆస్తే శేతే క్రియావంకి ఆశ్రయ దేవదత్త అది కర్త. ఇక్కడ దేవదత్త అనేది ఆస్తేకి శేతేకి పచితికి కర్త ఎవరు? దేవదత్త అంటే రామ, ఏదో ఒకటి పేరు పెట్టుకున్నాం.
ఆది కర్తాక ఆ కర్తకు ఆధారం ఏంటి? ఆ కర్తకి ఆధారం ఏంటి? చటాయి. కాబట్టి ఆ చటాయికి అధికరణ సంజ్ఞ అని పేరు వచ్చింది. ఇसी प्रकार పచతి క్రియాక ఆశ్రయం. పచతి క్రియాక ఆశ్రయం ఏంటి అంటే వండటానికి ఆధారం ఏంటి? ఆశ తండులం. ఇక కర్మకు ఉదాహరణ అంటాం. అక్కడ కూర్చుంటున్న ఆస్తే క్రియాకి కర్త ఎవరు? దేవదత్తుడు. దేవత కటే ఆస్తే కూర్చుంటున్నాడు. శేతే క్రియాకి కర్త ఎవరు? ఇక్కడ దేవదత్తుడు. దేవతడు చటాయి మీద నిద్రపోతున్నాడు. అదే స్థాళ్యాం పచతి. పచతి వండుతున్నాడు. ఏం వండుతున్నాడు? వండుతున్నాడు, అన్నం వండుతున్నాడు. అంటే వండటానికి ఆధారం ఏంటి? కర్త ఏంటి ఇక్కడ? ఏం వండుతున్నా అంటే చావల్ అంటే ఓదనం, బియ్యం. బియ్యం వండుతున్నాడు అంటే అన్నం వండుతున్నాడు. అన్నం బియ్యంతో అన్నం వండుతాం కదా, అది పచతి క్రియాకి ఆధారం అన్నమాట. ఏంటి? పచతి క్రియాకి అంటే పచతి వండుతున్నాడు. ఏం వండుతున్నాడు అంటే ఇప్పుడు బియ్యం వండుతున్నాడు. ఓకేనా? ఆ బియ్యం ఇక్కడ కర్మ. ఆ కర్మకు ఆధారం ఏంటి? స్థాళి. ఆ కర్మ కూడా, ఆ బియ్యానికి కూడా ఆధారం ఏంటి? ఇక్కడ ధారణ క్రియాపతి. ఇక్కడ అందుకే కర్త కర్మ ఎందుకు ఇచ్చారంటే, ఒకసారి కర్త అంటేది ఆస్తి క్రియ కర్త దేవదత్తుడు. ఆ దేవదత్తుకి ఆశ్రయం ఏంటంటే చటాయి అని చెప్పాం. అలాగే కర్మ, కర్మ పచతి క్రియకి ఆధారం ఏంటి? పచతి క్రియకి మూల కర్త ఏంటంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇక్కడ పచతి వండుతున్నాడు. ఏం వండుతున్నాడు? బియ్యం వండుతున్నాడు. ఆ బియ్యం వంటకి ఆధారం ఏంటి? ఆధారము ఆ స్థాయి అంటే ఆ పాత్ర. ఆ పాత్రలో మనము ఆ పాత్రకు మనం కర్ణ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాము. ఆ పాత్రకు మనం ఏం పేరు పెట్టుకుంటాము? అధికరణ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాము. ఆ అధికరణలో ఏ భక్తి వస్తుంది? సప్తమి అధికరణ ఇచ్చే ప్రకారంగా సప్తమి భక్తి వస్తుంది. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు సూత్రార్థం చూడండి. కర్త కర్మణోహు అంటే కర్త కర్మణోహు క్రియ, క్రియాశ్రయభూతయో కర్త కర్మణో అంటే క్రియాకి ఆశ్రయభూతమైనటువంటి కర్త కర్మ ఏదైతే ఉందో ధారణ క్రియాం ప్రతి, ధారణ ఎవరు చేస్తున్నారో అంటే పచతి క్రియాకి ధారణ ఎవరు? ఇక్కడ బియ్యము. ఆ బియ్యానికి ధారణ ఎవరు? పాత్ర. అలాగే ఆస్తి క్రియకి కర్త ఎవరు? దేవదత్త. ఆ దేవదత్తకి ఆధారం ఏంటి? కూర్చోడానికి చటాయి. అలాగా ధారణ క్రియాం ప్రతి, ధారణ చేయడానికి ధారణ క్రియాకి ప్రతి యహ ఆధార, ఏదైతే ఆధారం ఉందో ఆ ఆధారానికి అధికరణ సంజ్ఞాన్ని పేరు వస్తుంది. ఓకేనా? అధికరణ సంజ్ఞాన్ని పేరు వస్తుంది. కటే ఆస్తే, కటే శేతే, స్థాళ్యాం పచతి అని చెప్పి అదే విధంగా ఇక్కడ చెప్పుకున్నామండి. అది మీకు స్పష్టమైంది అనుకుంటాను. అర్థమైందా? ఏం చెప్పాను ముందు? క్రియ ఏదైతే క్రియాపదం ఉందో ఆ క్రియకి కర్త ఎవరు? ఆ కర్త తెలిసిన తర్వాత ఆ కర్తకు ఆధారం ఏంటి? ఆ ఆధారానికి అధికరణం పేరు. ఇక్కడ చటాయి మీద కటే ఆస్తే, ఆస్తే అనే క్రియాపదానికి కర్త ఎవరు? దేవదత్తుడు. దేవదత్త ఆస్తే. పుత్ర ఆస్తే కటే ఆస్తే. ఆ దేవదత్తుడికి ఆశ్రయం ఆధారం ఏదైతే ఉందో ఆ ఆధారానికి అధికరణం పేరు. అలాగే స్థాళ్యాం పచతి, పాచక స్థాళ్యాం పచతి. కిం పచతి అంటే పచతి క్రియ కర్మ ఏమిటి? పచతి క్రియ ఎక్కడ అవుతుంది? వండుతున్నాడు. పచతి అంటే వండుతున్నాడు. పచతి క్రియకి కర్త ఎవరు? పాచకుడు. కర్మ ఏంటి? బియ్యం. ఆ బియ్యం కర్మ. ఆ బియ్యం అనే కర్మ ఎక్కడ జరుగుతుంది? కర్మకు ఆధారం ఏంటి? కర్మకు ఆశ్రయం ఏంటి? స్థాయి అంటే పాత్ర. అంటే ఆ పాత్రకి అధికరణ సంజ్ఞ ఇప్పుడు పెట్టుకున్నాం. ఇలాంటి అధికారంలో సప్తమి భక్తి వస్తుందని చెప్పి సప్తమి అధికారం ఇచ్చే సూత్రం ప్రకారంగా మనం అర్థమైందండి. ఓకేనా? ఇప్పుడు చూడండి. కర్తృ కర్మణోహో క్రియాశ్రయ భూతయో, ఈ కర్త కర్మ క్రియాకి ఆశ్రయభూతంగా ఉంటాయట. అటువంటి క్రియాశ్రయభూతమైనటువంటి కర్తృకర్మకి ధారణ క్రియ ధారణ చేస్తున్నారు అంటే క్రియాకి ఆధారం కర్త, క్రియాకి ఆధారం కర్మ రెండు ఉండేవాడు. ఇక్కడ కర్మ చూసుకుంటాం, అక్కడ కర్మ చూసుకోవచ్చు. ఇక్కడ కర్త కావాలంటే కర్తను చూసుకుంటాం అంట. అందుకే ధారణ చేయడానికి అంటే గ్రహించడానికి ధారణ క్రియాం ప్రతి, ధారణ క్రియాకి ప్రతి ఏదైతే ఆధారం ఉందో, ఏదైతే ఆధారం ఉందో ఆ ఆధారానికి అటువంటి కారకానికి అధికరణ సంజ్ఞ అని పేరు వస్తుందని చెప్పి ఈ సూత్రం చెప్తుందండి. సో కటే శబ్దం సామాన్యంగా ఇక్కడ కర్తృకర్మణో అంటే కర్తాకారకము కర్మకారకమే కాకుండా కర్మ అంటే క్రియ కూడా తీసుకోవచ్చు కదండి.
క్రియకి ఆధారం కర్మ అని అంటే కూడా. కర్మ క్రియ రెండు వేరండి. కర్మ చేసిన క్రియగా ఒక్కోసారి మారుతుంది. కర్మ అంటే క్రియ తీసుకోమని చెబుతారు కదా. అది ఆ స్థలం వేరు. ఇప్పుడు ఏంటి, వండుతున్నాడు అన్నప్పుడు ఏం వండుతున్నాడు, ఇక్కడ ప్రశ్న కలిగితే అక్కడ కర్మ ఏమిటి, వండుతున్నాడు, ఏం వండుతున్నాడు అంటే బియ్యం వండుతున్నాడు, అన్నం వండుతున్నాడు. అన్నం అనేది బియ్యం అనేది ఇక్కడ కర్మ. పచితి క్రియకి కర్మ. ఆ పచితి క్రియకి కర్త ఎవరు, పాచకుడు, వంటవాడు, యజమాని, స్వామి. పచితి క్రియకి కర్త కూడా ఉంటుంది, పచితి క్రియకి కర్మ కూడా ఉంటుంది. ఓకేనా. ఏమి వండుతున్నా అన్నప్పుడు కర్మ బియ్యం వండుతున్నా అని చెప్తాం. ఎవరు వండుతున్నా అన్నప్పుడు కర్త పాచకుడు అని చెప్తాం. ఎలా వండుతున్నాడు అన్నప్పుడు దానికి అగ్ని ద్వారా వండుతున్నాడు. వంటకి ఏ దాంట్లో వండుతున్నాడు, వంటకి ఆధారం ఏంటి అన్నప్పుడు అధికరణం చూపిస్తాం. అట్లా వక్త ఏ రకంగా అడుగుతున్నాడు అంటే నేను అనుకున్నది కర్మని అడుగుతున్నాడా, ఎందులో దానికి సహాయం అయితే సాధన అడుగుతున్నాడా, అది మనం చూసుకోవాలి. దేంట్లో వండుతున్నాడు కాకుండా ఆచార్య గారు ఒకసారి నేను చెప్పేదేనండి, ఎందులో వండుతున్నాడు అన్నప్పుడు కూడా స్థాల్యం అనే ఆన్సర్ వస్తది కదా. అవును, అట్లా కూడా రావచ్చు కదా అని నా సందేహం. ఎట్లా రావచ్చు, పచ్చతి వండుతున్నాడు, ఎందులో వండుతున్నాడు, వండటానికి ఆధారం ఏంటి, అట్లా కూడా ప్రశ్న వేసుకోవచ్చు కదా మనం. వేయచ్చండి, అది చెప్తున్నా. వక్త ఏ రకమైన ప్రశ్న వేయచ్చు, అదే అంటున్నాను. నువ్వు వక్త ఏ రకంగా అడగాలనుకుంటున్నాడు, వండుతున్నాడు, ఏ దాంట్లో వండుతున్నప్పుడు డైరెక్ట్ గా ఆధికారం చెప్పేస్తాం. ఏమి వండుతున్నాడు అనుకుంటే ప్రశ్నను నువ్వు అడిగిన దానికి ఏ రకంగా ప్రశ్న అయితే ఆధికారం చెప్తామండి. అదే వక్త ఏమడిగితే కర్త అడిగితే కర్త గురించి చెప్తావు, కర్మ అడిగితే కర్మ గురించి చెప్తావు, కర్మ అడిగామనుకుంటే కర్మ చెప్తావు. ఇప్పుడు మీకు ప్రశ్న ఏదే ఇస్తున్నామంట, ఏం వేస్తున్నాం, వండుతున్నాడు క్రియాపదం మన దగ్గర ఉంది. ప్రశ్న వేస్తాం, దేని ద్వారా ఎలాగా వండుతున్నాడు అంటే ఏ రకంగా వండుతుంది అంటే వంటకి సాధనం ఏంటి, ఆధారం అడిగే ఏ రకంగా వండటానికి సాధనం ఏంటి, ఎలా వండుతావు అంటే అగ్ని సహాయం చేత వండుతాను, సహాయం చేత వండుతాను. వండకి సాధనం అడిగామాట. ఎందులో వండుతావు, సాధనం ఉంది, బాగానే ఉంది, అగ్ని ఉంది, పొయ్యి ఉంది, ఏదో మనకు అన్ని ఉన్నాయి. కానీ ఎందులో వండుతావు, అప్పుడు పాత్రలో వండుతాను, అది పాత్ర ఆధారమైపోతుంది. ఏం పాత్ర, ఆ పాత్ర ఏం వండుతావు, అన్నం ఉంది, బియ్యం ఉన్నాయి, లేదంటే ఇంకేమైనా ఉన్నాయి, అవి వండుతాం. లేదా మాంసం ఉంది, రకరకాలుగా ఏది ఉంటే అక్కడ ఏ సిచ్యువేషన్ బట్టి. సరే, ఓకేనా. సరే, అది వక్త ఏ రకంగా అడగాలనుకుంటున్నారు దాన్ని బట్టి. ఓకేనా. ఆ సందర్భాన్ని బట్టి క్రియాపదాన్ని బట్టి మనం కర్త, కర్మ, కర్ణం, సంప్రదానం అన్ని తెచ్చుకుంటాం. అందుకే క్రియ అన్నిటికీ ఆధారము. ఒక క్రియ వాక్యం చెప్తున్నామంటే అక్కడ క్రియ లేకుండా అసలు వాక్యం ఉండదు. అందుకే కారకం ఎందుకంటామంటే కారకం అనేది క్రియను ఉత్పన్నం చేస్తుంది. కారకం అనేది కర్త అయినా, కర్మ అయినా, కరణమైనా, సంప్రదానమైనా, అపాదనమైనా అధికారి క్రియను ఉత్పన్నం చేస్తాయి. కారకాలు లేకుండా క్రియలే లేవు. కారకం లేకుంటే క్రియ లేదన్నమాట. కాబట్టి కారకాలు ఈ విభక్తులు క్రియను ఉత్పన్నం చేస్తాయి. ఎటువంటి క్రియను చేస్తున్నాయి తెలియజేస్తాను. క్రియను ఉత్పన్నం చేసే కారకం. అందుకే ప్రారంభం చెప్పుకున్నాం, క్రియా నిర్వర్తకం తత్ కారకం, క్రియా నిష్పన్నం తత్ కారకం. అంటే క్రియకు ఉత్పత్తిలో ఆధారం ఏదైతే ఉందో కారకం అని చెప్పి చెప్పుకుంటామని చెప్పి ప్రారంభంలో చెప్పుకున్నామట. ఓకేనా. ఇందులో కూడా ఉంది కదండి, క్రియాశ్రయ భూతయో అని, క్రియకి ఆశ్రయ భూతమని. జీ జీ. అందుకే ప్రారంభంలో క్రియాయా నిర్వర్తకం, క్రియను ఉత్పన్నం చేసేదే కారకము. క్రియా నిమిత్తం, క్రియాక నిమిత్తం ఏంటి, ఒక క్రియ జరుగుతుంది, దానికి నిమిత్తం ఏంటి, అది కారకం. అది కర్మ కావచ్చు, కర్మ ఉంది కాబట్టి క్రియ జరుగుతుంది, సాధన ఉంది కాబట్టి క్రియ జరుగుతుంది, కర్త ఉన్నాడు కాబట్టి క్రియ జరుగుతుంది. ఓకేనా. సరే, ఏం జరుగుతున్నా, ఏ కారకం వచ్చినా కూడా క్రియ జరుగుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఇది కర్త, కర్మ, కర్ణం. దేవదత్తుడి కోసమే క్రియ జరుగుతుంది. అలాగా అన్ని అభిప్రాయాలు మనం ఒక క్రియను బట్టి క్రియకు ఆశ్రయభూతం మనం ఏమేమి ఉన్నాయని చెప్పి అన్ని చెప్పుకోవచ్చు అండి. సరే.
సో ఇటువంటి ఆధారానికి అధికరణం అని పేరు వస్తుందని చెప్పి మనం చూసామండి. ఓకేనా? అలాగే అధిషింగ్ స్థాశాం కర్మ, ఇది కూర్చోండి. కర్మ కూడా వచ్చింది. మళ్ళీ అధికరణంలో మన కర్మ కూడా పేరు పెట్టాం. పైన చెప్పి ఒక సిద్ధాంతం చెప్పాడు. కర్త కర్మణోహో అంటే కర్తృ కర్మణోహో క్రియాశ్రయభూతయో, ఈ కర్త కర్మ క్రియాకి ఆశ్రయభూతంగా ఉంటాయన్నమాట. ధారణ క్రియాం ప్రతి యహ ఆధార తత్కారకం అధికరణ సంజకం భవతి అని చెప్పి చెప్పుకున్నా. అంటే మొత్తానికి ఆధారం ఏదైతే ఉందో, ఒక కర్తకైనా కర్మకైనా ఏదైనా ఆధారం ఏదైతే ఉందో ఆధారానికి అధికరణం పేరు పెట్టుకున్నామట. ఇప్పుడే అధిషింగ్ స్థాశాం కర్మ పైనుంచి ఆధార శబ్దానికి అనువృత్తి వస్తుందన్నమాట. అధిషింగ్ స్థాశాం షష్ఠి విభక్తి బహువచనము, కర్మ ప్రథమ విభక్తి ఏకవచనము. దీన్ని విడగొట్టున్నాం సమాసం ద్వారా. షింగ్ చ స్థాశ్చ ఆశ్చ సింగ్ స్థాసః, సింగ్ స్థాసః, స్టింగ్ స్థాస మొత్తం కలిపితే షింగ్ స్థాసః అయిపోయింది. అంటే షింగ్ ధాతు, స్థా ధాతు, ఆశ్చ ఇవి ఆ ఉపసర్గం తీసుకునేదండి. అస్ధాతు కదండి. ఆశ్చ ఆస్ ధాతు, ఆస్ ధాతు, ఆస్ ధాతు. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, అది చూసుకోండి. ఆశ్చ ఆశ్చ రావాలి. సకాలం ఇక్కడ మిస్టేక్ అయితే సకాలం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఆశ్చ. ఓకేనా? సింగ్ స్థాసః ఇది కలిపితే షింగ్ స్థాసః అయిపోయింది అనమాట. అదే స్టింగ్ స్థాసః. కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి? అదే అంటే అది ఉపసర్గం కూడా ఉందన్నమాట. అది ఉపసర్గం ముందున్నటువంటి షింగ్ ధాతు, అది ఉపసర్గం ఉన్నటువంటి స్థా ధాతు, అది ఉపసర్గం ఉన్నటువంటి ఆస్ ధాతు. ఏంటి? ఎప్పుడైతే షింగ్ ధాతుకు అది ఉపసర్గం వచ్చిందో, ఎప్పుడైతే స్థా ధాతుకి అది ఉపసర్గం వచ్చిందో, ఎప్పుడైతే ఆస్ ధాతుకి అది ఉపసర్గం వచ్చిందో, ఈ మూడు ధాతులకు ముందు ఒకవేళ ఉపసర్గం ఉంటే గన అక్కడ ఆధారానికి కూడా ఆధారానికి ఉన్నప్పటికీ కూడా ఆధారానికి అధికరణం పేరు పెట్టకుండా సప్తమి విభక్తిని పేరు పెట్టకుండా కానీ దానికి కర్మ సంజ్ఞాన్ని పేరు పెట్టుకుంటాము. ఒకసారి ఈ మూడు ధాతులను ప్రయోగించినప్పుడు మాత్రము అది ఆధారభూతం అయినప్పటికీ కూడా అది అందులో కర్మ సంజ్ఞాన్ని పేరు వస్తుంది. కర్మ సంజ్ఞానంగానే అందులో కర్మ ద్వితీయ భక్తి వస్తుంది. ఓకేనా? అదే ఇక్కడ అభిప్రాయం అన్నమాట. ఓకే? అదే షింగ్ స్థాసః మొత్తం కలిపితే అధిషింగ్ స్థాసః అయిపోయింది. తేషాం అధిషింగ్ స్థాశాం. ఓకే? ద్వంద్వ గర్భ పంచమి తత్పురుష సమాసః. ముందు ద్వంద్వ సమాజం చేసాము, వాటి అంతర్గతంలో పంచమి తత్పురుష సమాజం చేశాము. అదే స్త్రీంగ్ శాస అని చెప్పి. ఓకే? పంచమి తత్పురుష సమాసం కూడా మనం చూసామండి. అస్తు అనువృత్తి ఆధార కారకే. ఇప్పుడు సూత్రార్థం చూడండి. అధిపూర్వానాం అధి పూర్వంగా ఉన్నటువంటి అధిపూర్వానాం షింగ్ ధాతు స్థా ఆస్ ఇది ఏతేషాం ఆధారో యహ తత్కారకం కర్మ సంజ్ఞకం భవతి. అంటే అది ఉపసర్గం ఉన్నటువంటి షింగ్ ధాతుకి ఆధారం ఏదైతే ఉందో, అది ఉపసర్గం ఉన్నటువంటి స్థా ధాతుకి ఆధారం ఏదైతే ఉందో, అది ఉపసర్గం ఉన్నటువంటి ఆస్ ధాతుకి ఆధారం ఏదైతే ఉందో అది చెప్పాడు. ఇది ఏతేషాం ఆధార ఈ ధాతుకు ఆధార యహ ఏదైతే ఉందో తత్కారకం దానికి కర్మ సంజ్ఞకం భవతి. ఈ ధాతులకు ఏదన్నా ఉండే ఆధారానికి అధికారం పేరు పెట్టకుండా దానికి కర్మాన్ని పేరు పెట్టాము. కర్మాన్ని పేరు పెట్టగానే సామాన్యంగా కర్మని ద్వితీయ ప్రకారం ద్వితీయ భక్తి వచ్చేసింది అన్నమాట. ఓకే? చూడండి, అందుకే గ్రామం అధిశేతే, గ్రామం ఇక్కడ ద్వితీయ భక్తి వచ్చింది. ఇక్కడ అది ఉపసర్గం ఉంది షింగ్ ధాతుకి. అంటే అది ఉపసర్గం ఉండే షీ ధాతుకి ఏమొస్తుంది? వెంటనే దానికి ఆధారం ఏంటి? నిద్రపోవడానికి ఆధారం ఏంటి? ఆధారం అంటే సప్తమి భక్తి చూపించాలి. కానీ ఇక్కడ గ్రామం అనేది కర్మసంధి చూపించామట ఈ సూత్రం ప్రకారంగా. ఓన్లీ ఈ ధాతులకు మాత్రమే. అదే గ్రామం అది తిష్టతి, గ్రామం అది తిష్టతి ఇక్కడ కూడా కర్మ వచ్చిందన్నమాట. ఓకేనా? గ్రామం అది తిష్టతి. కూర్చోడానికి ఆధారం ఏంటి? స్థా ధాతుకి ఆధారం ఏంటి? గ్రామం. కూర్చోడానికి ఆధారం గ్రామం, కానీ ఇక్కడ కర్మ సంజ్ఞ పేరు వచ్చిందన్నమాట ఈ ధాతులకు మాత్రం. అలాగే పర్వతం అధ్యాస్తే, అధ్యాస్తే అంటే ఇక్కడ పర్వతం ని ఎక్కుతున్నాడు అనమాట. పర్వతం అధ్యాస్తే అంటే పర్వతానికి పైన ఉంటాడు. అధ్యాస్తే అది అంటే పైన, అంటే పర్వతం మీద నివసిస్తున్నాడు, పర్వతం మీద ఉంటున్నాడు. పర్వతం ఇక్కడ పర్వతం అనేది కర్మ అంటే ద్వితీయ భక్తి వచ్చింది. అంటే ఆ ఉండటానికి ఆధారం పర్వతం. ఆధారమైనప్పుడు ఆధారు అధికరణం ప్రకారంగా అధికరణ సంజ్ఞ సప్తమి భక్తి రావాలి. కానీ లేదండి, ఒక సింగ్ ధాతువైనా స్థా ధాతువైనా
ఆస్ ధాతుకి ఈ 3 ధాతులకు మాత్రము ఒకవేళ అది ఉపసర్గ ముందుంటినా అక్కడ ఆధారికి అధికార సంజ్ఞ కాకుండా కర్మ సంజ్ఞ ఇప్పుడు పెట్టుకుంటాము. అంటే ఆ కర్మలో పెట్టుకోగానే కర్మని ద్వితీయ పదకం ద్వితీయ భక్తి వస్తుంది. అట్లా లోకంలో ఈ విధంగా ప్రయోగం ఉంటే దాన్ని ఆ రకంగా ప్రయత్నం చేశాడు మహర్షి పాణిని సాధు శబ్దంగా తయారు చేయడం కోసం. అందుకే గ్రామం ద్వితీయ భక్తి. అది చేతే గ్రామం అది తిష్టతి. అది తిష్టతికి ముందు అది ఉంది. పర్వతం అద్ది ఆస్తే ఆస్తాకి ముందు అది ఉంది. ఇక్కడ ఎనసంధి చేసాం. అద్ది ప్లస్ ఆస్తేలో ఎనసంధి చేసి అద్యాస్తే అయిపోయినమాట. సో ఈ ధాతు యొక్క ప్రయోగంలో ఎల్లప్పుడూ అన్ని ద్వితీయ భక్తే వస్తాయి. అందుకే గ్రామం అది చేతే, గ్రామం అది తిష్టతి, గ్రామం పర్వతం అద్యాస్తే. ఓకేనా? సో గ్రామం అధిచేత అంటే గ్రామంలో నిద్రపోతున్నాడు. చెప్పడేమో గ్రామంలో ఎక్కడ నిద్రపోతున్నా అండి? గ్రామంలో నిద్రపోతున్నా అండి, పొలంలో నిద్రపోతున్నా అండి అంటాం. ఓకేనా? అది నిద్రపోవడానికి ఆధారం కదా. ఆధారం అయినప్పుడు ఆధారం అధికరణ ప్రకారం ఏం రావాలి? సప్తమి భక్తి రావాలి. కానీ ఈ సూత్రం ఏం చెప్పింది? ఈ ధాతుల యొక్క ప్రయోగంలో అది అనేది ఉపసర్గం ముందుంటే అక్కడ సప్తమి కాకుండా ద్వితీయ వస్తుందని చెప్పి ఈ సూత్రం స్పష్టంగా చెప్పిందండి. ఓకేనా? ఇప్పుడు అర్థమైనప్పుడు ఈ సూత్రం యొక్క అభిప్రాయము గ్రామం అధిష్ఠిత అని, గ్రామంలో అధిష్టాత బణక రహతాయి, గ్రామంలో అధికారాన్ని చూపిస్తూ ఉంటాడు. పర్వతం అధ్యాస్తే పర్వతం పైన ఉంటాడు. అలాగా ఇక్కడ ఆధారమైనప్పటికీ కూడా ఆధారంలో అధికారాన్ని పేరు పెట్టకుండా కర్మసంజయాన్ని పేరు పెట్టి కర్మని ద్వితీయ భక్తి తీసుకొచ్చాము. అస్తు. ఈ రకంగా ఈ 2 సూత్రాలు చూసాము. ఇంకా ఎక్కడెక్కడ అధికార సంజ్ఞ వస్తుంది, ఏ విధంగా వస్తుంది రాబోయే సూత్రాలు మనం చూద్దామండి. అస్తు. ఇంకా 2 సూత్రాలు ఉన్నాయి, అవి మనం రేపు చెప్పుకుందాం. అస్తు. ఇందులో ఎదుక సందేహాలు ఉన్నాయా? ఓకే అండి. దేవుని సందేహాన్ని రేపు చూద్దాము. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే ఆచార్య. ధన్యవాదాలు.